Hello, dear aspirants, freshers and learners. I am going to deal a major institutions, Hindustan Socialist Republic Association, and the role of Hindustan Republic Association in the revolutionary movement. విప్లవోద్యమాల్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క ప్రధాన పాత్ర ఏంటి గమనిద్దాం. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. రిపబ్లిక్ అనగా గణతంత్ర దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని రామ్ ప్రసాద్ బిస్మల్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మల్ ఆధ్వర్యంలో 1924లో స్థాపించబడింది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక గొప్ప ఉర్దూ కవి. सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना पांचवं कातिल में है. सरफरोश की तमन्ना अब हमारे दिल में है, स्ट्रांग डिजायर फॉर द सेक ऑफ द नेशन. భారత జాతి కోసం బలమైన కాంక్ష, సంకల్పం, దృఢ సంకల్పం మా గుండెల్లో గూడు కట్టుకుంది. देखना है जोर कितना बाजवं कातिल में है. జాతి కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడే ఆ సంకల్పం మా గుండెల్లో గూడు కట్టుకుంది. ఇక శత్రువుల యొక్క సత్తా ఏంటో చూద్దాం, నిలదీద్దాం అంటూ విజృంభించాడు రామ్ ప్రసాద్ బిస్మల్. భారతదేశాన్ని గణతంత్ర దేశంగా తీర్చిదిద్దడమే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. రిపబ్లిక్ అనే పదాన్ని అందుకే చేర్చారు. అయితే 1925లో భగత్ సింగ్ 1925లో భగత్ సింగ్ గొప్ప దేశభక్తుల కుటుంబంలో జన్మించిన వాడు భగత్ సింగ్ 1925లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ తీర్థం పుచ్చుకొని 1926లో లాహోర్ ప్రాంతంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కి అనుబంధంగా భారత్ నౌజవాన్ సభను నిర్వహించాడు. భారత్ నౌజవాన్ సభను స్థాపించాడు. భగత్ సింగ్ స్థాపించాడు భారత్ నౌజవాన్ సభను 1926 లాహోర్లో. రైట్. భారత్ నౌజవాన్ సభను అంటే నౌజవాన్ అంటే యువకుల్లారా, వేడి రక్తం ప్రవహిస్తున్నావో యువకుల్లారా మేల్కొనండి, జాతీయోద్యమంలో పాల్గొనండి, విప్లవవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది భగత్ సింగ్. రైట్. ఆ క్రమంలోనే భారత్ నౌజవాన్ సభను ఏర్పాటు చేసి యువకుల్లో విప్లవ భావాలను నూరిపోసి వారిని విప్లవ పదంలోకి లాగే ప్రయత్నం చేశాడు 1926లో. అంతేకాకుండా 1928లో ఇన్ ద ఇయర్ 1928 స్మాల్ కరెక్షన్ ఆర్ అడిషన్, దట్ ఈస్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. సంస్థ పేరును సంస్థాగతంగా హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్గా ఉన్న దాన్ని సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చాడమ్మా. సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1928లో. భగత్ సింగ్ ఓకేనా. మరి భగత్ సింగ్కి గొప్ప జాతీయోద్యమ భావాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా త్యాగం చేసే గొప్ప భావాజాలాలు భగత్ సింగ్కు ఉన్నాయి. మరి అలాంటి భగత్ సింగ్ చిన్నప్పుడు బాల్యంలో తన తండ్రి, తన చిన్నాన్న అజిత్ సింగ్ వీరందరూ కలిసి తన ఇంటి వెనక
ఒక చెట్టును నాటుతున్నారు. నాటుతుంటే దాన్ని గమనించిన భగత్ సింగ్ పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళి ఎక్కడో గోడ మీద తన కుటుంబీకులు, తన యొక్క పూర్వతరాలు మొత్తం స్వాతంత్ర సమరయోధులు, గొప్ప స్వాతంత్ర సమరయోధులు, చిన్నాన్నలు, తన నాన్న, వీళ్ళందరూ అలాంటి గోడ మీద పెట్టున్న పెద్ద పిస్తోల్ని తీసుకొచ్చి దాన్ని నాటడం మొదలుపెట్టాడు. అయితే తన యొక్క తండ్రి, చిన్నాన్నలు ఒక చెట్టును నాటుతుంటే అడిగాడు భగత్ సింగ్, ఏమని, నాన్న ఎందుకు ఈ చెట్టు నాటుతున్నారు అంటే వారు చెప్పారు, ఈ చెట్టు పెరిగి పెద్దదై ఇలాంటి మరెన్నో చెట్లను ఇస్తుంది, ఎన్నో ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది అనగానే వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి పిస్తోల్ని తీసుకొచ్చి దాన్ని నాటుతున్నాడు భగత్ సింగ్. అతడి యొక్క వింత ప్రవర్తనను చూసి తన తండ్రి, చిన్నాన్నలు ఆశ్చర్యపోయి కొట్టాలో ఉలిక్కి పడాలో అర్థం కాలేదు. నాన్న ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రశ్నించారు. అప్పుడు నేను ఈ పిస్తోల్ని నాటుతున్నాను, ఈ పిస్తోల్ పెరిగి పెద్దదై ఇలాంటి మరికొన్ని పిస్తోళ్లను మన జాతికి అందిస్తుంది, ఈ పిస్తోళ్లతోనే మనం మన శత్రువులైన బ్రిటిష్ వారిని అంతమొందిద్దాం అంటూ భగత్ సింగ్ చెప్పాడు. ఆ సమయంలోనే ఆ ఇంటి పెద్దలు, తన యొక్క తండ్రి, చిన్నాన్నలు అతడి యొక్క దేశభక్తిని గమనించారు. చిన్నతనంలోనే అతడు దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్లో చదువుకునే సమయంలోనే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగి, మారణ హోమం జరిగి ఎంతోమంది చనిపోయారు. ఆ సమయంలో మరుసటి రోజు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎంతోమంది అమరవీరుల రక్తంతో తడిసిన మట్టిని తీసుకువెళ్ళి కుండలో పెట్టుకొని దేవుని యొక్క చిత్రపటాల వద్ద ఉంచి పూజించడం మొదలుపెట్టాడు భగత్ సింగ్. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్, రైట్. ఒకవైపు దేశభక్తి భావాలు ఎలా పెంపొందించుకున్నాడో చూడండి. బాల్యం నుంచి తన తండ్రి, చిన్నాన్నలు ఒక మొక్కను నాటుతుంటే ఆ మొక్క పెరిగి పెద్దదై అలాంటి మొక్కల్ని ఎన్నో మొక్కల్ని ఇస్తుంది, ఎన్నో వృక్షాలను ఇస్తుంది, ఎన్నో ఫలాలను ఇస్తుంది అని చెప్పగానే తను కూడా వెళ్ళి పిస్తోల్ని నాటడం మొదలుపెట్టాడు. ఆ నాన్న పిస్తోల్ ఎందుకు నాటుతున్నావు అని ప్రశ్నిస్తే ఆ పిస్తోల్ కూడా పెరిగి పెద్దదై ఎన్నో మరెన్నో పిస్తోళ్లను మనకు కల్పిస్తుంది అంటూ చెప్పాడు. అప్పుడే అతడి యొక్క దేశభక్తిని చూశారు తన కుటుంబ సభ్యులు, తండ్రి, చిన్నాన్నలు. ఇక వెంటనే భగత్ సింగ్ తన యొక్క చదువును కూడా అర్ధాంతరంగా ఆపి క్రియాశీలక జాతీయోద్యమంలోకి, విప్లవోద్యమాలకి ప్రవేశించాడు. మరి భగత్ సింగ్ ఏ కార్యక్రమాలను నిర్వహించాడో ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే వేదిక ద్వారా భగత్ సింగ్ నిర్వహించిన కార్యక్రమాలేంటి, భగత్ సింగ్ నిర్వహించిన కార్యక్రమాలని ఒకసారి మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగత్ సింగ్ ఏ కార్యక్రమాలను నిర్వహించాడు అనేది మనం గమనిద్దాం. ఫస్ట్, కాకోరీ కుట్ర కేసు. కాకోరీ కుట్ర కేసు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడిన కార్యక్రమాలు, ఆ సంస్థకు చెందిన విప్లవ సంస్థకు చెందిన విప్లవకారులు నిర్వహించిన కార్యక్రమాలు. సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన విప్లవకారులు 1925లో కాకోరీ కుట్ర కేసును కాకోరీ కుట్రను పన్నడం జరిగింది. అసలు ఈ కాకోరీ కుట్ర ఏంటి? వాట్ ఈజ్ కాకోరీ కాన్స్పిరసీ ఇన్ ద ఇయర్ 1925? 1925లో కాకోరీ కుట్ర ఏంటి, కాకోరీ కుట్ర కేసు ఎలా వెలుగు చూసింది అంటే, లెట్ us డిస్కస్ ద రెవల్యూషనరీస్ ఆఫ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. రోషన్ సింగ్, more than 40 revolutionaries were actively involved in the Kakori conspiracy. Kakori is a small village in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామం, కుగ్రామం. ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. రైలు అనేది బ్రిటిష్ ఖజానాను క్యారీ చేస్తూ అలా వస్తుంది. బ్రిటిష్ ఖజానాను, కోశాగారాన్ని మోసుకొస్తున్న ఆ ట్రైన్ని ఆపి అందులో ఉన్న ఖజానాను, అందులో ఉన్న అణ్వాస్త్రాలను ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన విప్లవకారులు దోపిడీ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్. రోషన్ సింగ్
రాజేంద్ర లహరి, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, అష్ఫాకుల్లా ఖాన్, అష్ఫాక్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్, द ऑथर ऑफ सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुओं का दिल में है. So they were all the leaders, the main leaders of Hindustan Republic Association and involved in the కాకోరి కాన్స్పిరసీ. కాకోరి కుట్ర కేసులో వీరందరూ భాగస్వాములై ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాకోరి ప్రాంతానికి ఒక రైలు వస్తుంది. ఆ రైలు ఆ కాకోరి ప్రాంతంలో ఆగుతుంది. ఆగినప్పుడు బ్రిటిష్ ఖజానాను దోపిడీ చేయడమే ఈ కాకోరి ప్రాంతంలో వీరు రూపొందించుకున్న ప్రణాళిక వ్యూహం. అయితే మంచి స్కెచ్ అవలంబించారు, కానీ విఫలమవుతోంది. బ్రిటిష్ వారి చేతుల్లో పట్టుబడుతున్నారు. దాదాపు 40 మంది విప్లవకారులు పట్టుబడి సచీంద్రనాథ్ సన్యాల్ లాంటి వారు కూడా ఇందులో ఉన్నారు. సచీంద్రనాథ్ సన్యాల్, హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సచీంద్రనాథ్ సన్యాల్, ఆథర్ ఆఫ్ బందీ జీవన్, యాజ్ వి డిస్కస్డ్ అర్లీ. మరి వీరందరూ పట్టుపట్టారు. వీరందరినీ విచారించి వీరిని ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధించిన వారిలో ముఖ్యంగా రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, అష్ఫాక్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉన్నారు. దెన్ కమింగ్ టు సచీంద్రనాథ్ సన్యాల్, వాజ్ నాట్ సెంటెన్స్ టు డెత్, బట్ కంప్లీట్గా జీవితం మొత్తం బందీ జీవనాన్నే గడపాలి అంటూ యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది. ఆ క్రమంలో రోషన్ సింగ్ని ఉరికంబం ఎక్కగా రోషన్ సింగ్ని అలహాబాద్ జైలులో ఉరి తీయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు వస్తుంటాయి మీకు. రాజేంద్ర లహరిని ఉత్తరప్రదేశ్లోని గోండా అనే జైలులో ఉరి తీయడం జరిగింది. అష్ఫాక్ని ఫైజాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ బరక్పూర్ ప్రాంతంలో ఉరి తీయడం జరిగింది. ఈ విధంగా పలు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన విప్లవకారులు అంతం కావడం జరిగింది. సో దిస్ ఈజ్ కాకోరి కాన్స్పిరసీ 1925. ఇది ఒక కుట్ర కేసుగా భారతదేశ జాతీయోద్యమ విప్లవ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. నెక్స్ట్ అదేవిధంగా 1928లో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన సంఘటన అదేంటంటే, సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ పోరాడుతున్నాడు. లాహోర్ ప్రాంతంలో గట్టిగా సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు వినిపిస్తూ సైమన్ గోబ్యాక్ అంటూ చివరికి స్కాట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్కాట్ అనే అధికారి యొక్క ఆజ్ఞలతో సాండర్స్ అనే పోలీస్ అధికారి లాలా లజపత్ రాయ్ మీద కాల్పులు జరిపారు. లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్లో తీవ్రంగా రక్తసిక్తమైన ఈ లాలా లజపత్ రాయ్ ఆసుపత్రి పాలై చివరికి ఒక మాట అంటూ మరణిస్తున్నాడు. ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ వుడ్ బికమ్ ఎ నైల్ టు ద కఫిన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. నా వంటి మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ శవపేటికకు మేకు కాబోతోంది అంటూ మరణించాడు. చివరికి లాలా లజపత్ రాయ్ యొక్క మరణానికి కారకుడైన సాండర్స్ని అంతమొందించేందుకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన విప్లవకారులు భగత్ సింగ్, రాజ్గురు, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ వీరందరూ సాండర్స్ని హత్య గావించడానికి ప్రయత్నించారు. సాండర్స్ని 1928లో హత్య గావించేశారు. అదే సంవత్సరంలో హత్య గావించారు. ఆ కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్కి ఉరిశిక్ష ఖరారైంది. 1931 మార్చ్ 24న ఉరిశిక్షను విధించారు. కానీ
ఉద్రేక పరిస్థితుల్లో పంజాబ్ ప్రాంతంలో ఈ భగత్ సింగ్ యొక్క అభిమానులు ఉద్రిక్త పరిస్థితులకు కారకులవుతున్నారు. మరి ఆ ఉద్రిక్త పరిస్థితుల నుంచి భగత్ సింగ్ యొక్క రాజ్గురు సుఖదేవుల యొక్క ఉరిశిక్షను 23కి అంటే 12 గంటల ముందుకి ప్రీపోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మార్చి 23, 1931లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఏ కుట్ర కేసులో అంతమొందించారంటే లాహోర్ కుట్ర కేసులు, లాహోర్ కాన్స్పిరసీ. రైట్. 23rd March 1931, Bhagat Singh, Rajguru and Sukhdev were sentenced to death and the Lahore conspiracy. చివరిగా 1929లో ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఒక బలమైన ఉద్యమం చేసింది. ఒక చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ని తీసుకురావడం జరిగింది. డిస్ప్యూట్ బిల్. అండ్ అనదర్ బిల్ passed by the British Parliament, and that is Public Safety Bill. Public Safety Bill. So the two bills were passed by the British Parliament in the year 1929. One is Industrial Dispute Bill, or also known as a Trade Dispute Bill. What is it? Trade Dispute Bill. Trade Dispute Bill. వర్తక వాణిజ్యానికి సంబంధించిన ఒక బిల్. మరొకటి ప్రజా సంరక్షణ బిల్, ప్రజల్ని సంరక్షించేందుకు ఒక బిల్. సో ఇక్కడ బ్రిటిష్ వారు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా తమ యొక్క స్వార్థపూరిత లక్షణాలను మరొకసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది. చట్ట రూపంలో, బిల్లు రూపంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ దీనికి వ్యతిరేకంగా భగత్ సింగ్, బుతుకేశ్వర్ దత్ గొప్పగా ఉద్యమించారమ్మా. దీని గురించి మనం ఒకసారి చర్చించాల్సి ఉంటుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో రోజు రోజుకి పెట్టరేగిపోతున్న కార్మిక సంఘాలను అంతమొందించడమే, ట్రేడ్ యూనియన్స్ అంటుంటాం, ఈ కార్మిక సంఘాలను చెక్ పెట్టడమే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ ద్వారా, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ ద్వారా కార్మికుల యొక్క హక్కులను హరించడము, కార్మికుల యొక్క జీవనోపాధిని పూర్తిగా హరించడము, చిన్నాభిన్నం చేయడం. రైట్. ఆ క్రమంలోనే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ని తీసుకురావడం జరిగింది. మరి కార్మికుల యొక్క హక్కుల్ని ఎలా అంతమొందిస్తున్నారంటే ఎటువంటి కార్మిక సంఘాలు స్థాపించకుండా ఈ కార్మిక సంఘాలు విప్లవోద్యమ భావాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఈ కార్మిక సంఘాలు ఉగ్రవాద భావాలను పెట్టరేగిస్తున్నాయి. అలాంటి ఉగ్రవాద చర్యల నుండి భారతదేశాన్ని సమగ్రంగా పరిపాలించాలంటే కార్మిక సంఘాలు ఉండడానికి వీలు లేదు అంటూ కార్మిక సంఘాల ఆవిర్భావానికి దెబ్బతీసే విధంగా ఉన్న ట్రేడ్ యూనియన్స్ని అంతమొందిస్తూ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అండ్ కమింగ్ టు సెకండ్, పబ్లిక్ సేఫ్టీ బిల్. వాట్ ఈస్ పబ్లిక్ సేఫ్టీ బిల్? మరి భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న విప్లవవాద ధోరణి, విప్లవవాద సంస్థలు లైక్ అనుశీలన్ సమితి అండ్ దెన్ అభినవ భారత్, అదేవిధంగా మిత్రమేళా అని పిలుస్తున్నాం దాన్ని, అదేవిధంగా బెంగాల్ ప్రాంతంలో ఆనంద్ మఠ్ కానివ్వండి, బెంగాల్ వాలంటీర్స్, రైట్, అదేవిధంగా ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ, ఇలాంటి సంస్థలన్నీ ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగిస్తున్నాయి. ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహిస్తున్నాయి. దిస్ ఆల్ encouraging the anti-social activities, anti-social elements. So, in order to check these anti-social elements, there should be a bill. Legally, ఈ బిల్ని పాస్ చేస్తూ ప్రయత్నించారు. కానీ ఈ బిల్లును అడ్డుపెడుతూ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విప్లవ సంఘాలపై దెబ్బ వేస్తున్నారు, కొరడా జుల్పిస్తున్నారు బ్రిటిష్ వారు. మరి పబ్లిక్ సేఫ్టీ బిల్ ద్వారా విప్లవ సంఘాలన్నింటినీ ఏరి పడేసే ప్రయత్నం చేస్తున్నారు, అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన ఇద్దరు విప్లవకారులు, భగత్ సింగ్ మరొకరు బతుకేశ్వర్ దత్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఇక్కడి నుంచి ప్రశ్నలు తరచూ వచ్చాయి. This is the important zone. Frequently the questions came from the previous examinations. So have a serious focus here. Central Legislative Assembly is located in Delhi. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై 1929లో బాంబులు విసిరారు
భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్. ఏ రెండు బిల్లులకు వ్యతిరేకంగా? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ మరియు పబ్లిక్ సేఫ్టీ బిల్ వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ బిల్లులను పాస్ చేస్తే ఇక విప్లవ సంఘాలు స్థాపించే అవకాశం ఉండదు, కార్మిక సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోలేరు, బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదానికి అడ్డు అదుపు ఉండదు అని భావించిన ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందిన భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై 1929లో బాంబులు విసిరారు. వెంటనే అక్కడ ఖాళీగా ఉంది, ఆ ప్రాంగణం మొత్తం ఖాళీగా ఉన్న ప్రాంతంలోనే బాంబులు విసిరారు. ఎటువంటి ఆస్తి, ధన, ప్రాణ నష్టం జరగకుండా కేవలం బ్రిటిష్ వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. హెచ్చరికలు జారీ చేయడానికి మేమున్నాం, విప్లవ సంఘాలు ఉన్నాయి, ఉద్యమిస్తున్నాయి, ఇవి ఉన్నంత వరకు మీ సామ్రాజ్యవాదానికి ఎటువంటి అవకాశం ఉండదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. చివరికి ఏం జరిగింది? వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది. భగత్ సింగ్ అక్కడి నుంచి పారిపోలేదు, అక్కడే ఉంటూ బ్రిటిష్ వారి చేతుల్లో పట్టుబడితే మన జాతి అంతటికీ ఒక సందేశం వెళ్తుంది. బ్రిటిష్ వారి చేతుల్లో పట్టుబడిన భగత్ సింగ్ అనే సందేశాన్ని ఇవ్వడానికి బ్రిటిష్ వారి చేతుల్లో పట్టుబడి లాహోర్ జైలుకి పంపించడం జరిగింది. ఆ క్రమంలోనే లాహోర్ ప్రాంతంలో మియావలి అనే ఒక జైల్లో భయానకమైన బ్రిటిష్ వారి యొక్క చర్యలకు లోనై భగత్ సింగ్ 1931 మార్చి 23న ఉరికంబం ఎక్కుతున్నాడు. ఉరికంబం ఎక్కుతూ ఉరితాడుకు ముద్దాడుతూ ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ తన ప్రాణాల్ని అర్పిస్తున్నాడు. భగత్ సింగ్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ.